కాకినాడ జిల్లా తొండంగి మండలం వేమవరం గ్రామంలో 10 నెలల క్రితం అనారోగ్య కారణంతో సానపల్లి జగన్నాథం అనే వ్యక్తి మరణించడం జరిగింది. శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ అధినేత నేమాల శ్రీనివాసు, యనమల గోవిందరాజు, తాడిపత్తి రాజబాబు, నెమల నొక్కరాజు, గ్రామ పెద్దలు, యువకులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అంతేకాకుండా 30,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఆ కుటుంబానికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తాము అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. మీకు కష్టం వస్తే ఎలాంటి అంకుల్ దగ్గరికి ఎక్కడ ఉంటారు, ఆయన లీడరా మర్చిపోకండి. ఎన్ఆర్ఆర్ దగ్గర కాదు, ముందు వెళ్ళవలసిన గురుగారి దగ్గరికి వెళ్ళండి. హెల్ప్ చేయడానికి మాకు పాలిటిక్స్ కదండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వేమవరం గ్రామంలో భర్తను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సానపల్లి జగన్నాథం గారి కుటుంబానికి మన స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30,000 రూపాయల ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అనేది మనకి ఇప్పటి వరకు ఆర్థిక సహకారం ఇచ్చిన దాతల సహకారంతో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి రోజు 30,000 రూపాయలు అందడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఆ కుటుంబానికి 50 కేజీల రైస్ అనేది యనమల గోవిందరాజు గారు అందడం జరిగింది. అలాగే నిత్యావసరకులు అనేవి తాడిపత్రి రాజబాబు గారు, నేమల నోకరాజు గారు కూడా ఫ్యామిలీకి నిత్యావసరాలు అందించడం జరిగింది. సో అలాగే రాబోయే రోజులు ఈ ఫ్యామిలీకి ఎటువంటి ఆటంకం వచ్చినా సరే, ఎటువంటి సహాయకాలు కావాలన్నా సరే మా స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి అందిస్తామని మాటిస్తున్నాం. అలాగే దాంతోపాటు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైన వేమవరం గ్రామ పెద్దలకి, యువతకి, అలాగే మన స్ఫూర్తి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కరించుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా పెట్టడం కారణం ఏంటంటే, గత 10 నెలల క్రితం సానపల్లి జగన్నాథం అనే వ్యక్తి చనిపోవడం జరిగిందండి మా వేమవరం గ్రామంలో. సో ఏంటంటే, మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా గ్రామంలో తరఫున కొంతమంది యువత ముందుకొచ్చి ఎంతో వాళ్ళకి తోచినటువంటి అమౌంట్ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళందరూ కలెక్ట్ చేసినటువంటి డబ్బును తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి అందజేయడం జరిగిందండి. సో ఏంటంటే, ఈ ఆపద అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మనకి ఎంతైతే తోచినటువంటి అమౌంట్ ని వాళ్ళకి ఇస్తే వాళ్ళ కుటుంబానికి అదే చేదోడు వాదోడుగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇదే కాకుండా ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే ముందుండి నేనంటూ ఉన్నానంటూ చేస్తున్నటువంటి స్ఫూర్తి ఫౌండేషన్ కి నా కృతజ్ఞతలు. ఇక్కడే కాకుండా మన కాకినాడ, అనకాపల్లి జిల్లాలో కూడా ఈ జిల్లాలో ఏ ఆపద జరిగినా సరే నేనున్నానంటూ ముందుకొచ్చి అందరికీ భరోసా ఇస్తున్నటువంటి స్ఫూర్తి ఫౌండేషన్ శ్రీను గారికి, అదేవిధంగా మా గ్రామ యువత అందరికీ కూడా అందరూ ఈ విషయం తెలుసుకుని వాళ్ళకి తోచినటువంటి అమౌంట్ ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉన్నటువంటి అందరికీ కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నమస్తే అండి. ఈరోజు మన వేమవరం గ్రామంలో శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సానపల్లి జగన్నాథం గారి కుటుంబానికి ఆర్థిక సహాయం, అలాగే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి ఎన్ఎస్ఆర్ శ్రీని గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా గ్రామ యువత, అలాగే పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దీంట్లో నేను మామూలుగా మా అబ్బాయి బర్త్డేకి ఏదైనా ఫౌండేషన్కి డొనేట్ చేద్దాం అనుకున్నప్పుడు మా మిస్సెస్ ఎన్ఎస్ఆర్ శ్రీనికి అమౌంట్ పంపించడం జరిగింది. దాంట్లో కొద్దిగా అనాథాశ్రమంకి భోజనాలు పెట్టించి మరికొంత ఈ ఫ్యామిలీకి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తానని చెప్పి పంపించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాల్లో మా యూత్ అందరూ, మా గ్రామ యువత అందరూ కూడా పాల్గొని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని, మరిన్ని చేయాలని, అది స్ఫూర్తి ఫౌండేషన్ ఇంకా వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.